అవును. నేను మాట్లాడేది మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా స్థానమే మిమ్మల్ని కాపాడిందిరా. ఒక్కొక్కడు రండిరా వైసీపీ నా కొడకల్లా, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లా అన్న వీడియో నేను మీకు నా ల్యాప్టాప్ లో బాబు ఇది క్లోజ్ పెట్టండి. ఒక్క నిమిషం వెయిట్ అండి. సాద్ ప్రసాద్ గారు మీరు క్లాస్ టాక్ చేయకండి. ఇదిగో ఒకసారి నేను ఫుల్ పెట్టండి పీసీఆర్. ఇది మంగళగిరి ఆఫీస్ లో మాట్లాడింది. అరే వినండి, మ్యూట్ చేయండి, అందరినీ మ్యూట్ చేయండి. వినిపిస్తుంటే మళ్ళీ అజ్జుగా క్రాస్ టాక్ చేస్తారు. ఇదిగోండి మంగళగిరి ఆఫీస్లోదే క్లియర్. శేఖర్ రెడ్డికి ఒక్కరికే ఇవ్వండి. ఓకే శేఖర్కి ఇవ్వండి. శేఖర్ అదే పెట్టానమ్మా నేను. చెప్పండి. వర్మ గారు మీరు వినిపించారు సార్, వినిపించారు. పవన్ కళ్యాణ్ గారు సూక్తులు మాట్లాడారని మీరు వినిపించారు. ఐ కెన్ టేక్ పవన్ కళ్యాణ్ గారు సూక్తులు మాట్లాడారు. సూక్తులు మాట్లాడారని అంటలేదండి, నా కొడుకులారా తిట్టారని చెప్తున్నా కదా సార్. వర్మ గారు నన్ను ఎందుకు పిలిచారు? నన్ను మాట్లాడించి పిలిచారా? అరే సూక్తులు మాట్లాడేది ఎవరంటారబ్బా? అనవసరమైన డిస్కషన్ కానీ ఇది. ఆయన ఏం మాట్లాడేది వినిపిస్తే సూక్తులు మాట్లాడేది ఎవరైనా చెప్పారా ఇక్కడ? సార్ మీరు వినిపించారు, నేను అంటున్నాను కదా సార్. మీరు మాట్లాడారని అన్నానా? ఓకే ఓకే. మీరు సూక్తులు మాట్లాడారని సమర్థించారని నేను మిమ్మల్ని అన్నానా? లేదు. ఓకే ఆగండి సార్. మీరు అతను మాట్లాడి వినిపించారు, అతను మాట్లాడిన సూక్తులు మీరు వినిపించారు. బట్ నేను పంపిస్తాను ఒక వీడియో రేపు, ఇదే 1990లో రేపు ఈవినింగ్. మీరు దాన్ని ప్లే చేయగలరా? ఖచ్చితంగా చేస్తాం. ఏముంది అందులో ప్లే ఈ మాట మీద నిలబడండి, ఈ మాట మీద నిలబడండి. ఖచ్చితంగా ప్లే చేస్తాం. వీడియో మీకు నేను పంపిస్తాను. ఓకే షూర్. నెక్స్ట్ డిబేట్ లో మీరు ఆ వీడియో పెట్టండి, ఆ వీడియో మీద డిస్కస్ చేద్దాం. దానికి కన్ఫైన్ అవ్వండి. షూర్గా చెప్పండి. సో ఎక్కడైతే ఇక్కడ అధికార పక్షంగా ఇద్దరు కూర్చున్నారు సార్. ఒక అనలిస్ట్ గా ఏదైతే మన కృష్ణాంజనేయులు వచ్చి కూర్చున్నారు. అనలిస్ట్ గా కృష్ణాంజనేయులకి అధికార పక్షం చేసే తప్పును ప్రశ్నించే హక్కు ఉంది. విపక్షంగా నాకు అధికార పక్షం ఇది తప్పులు చేస్తుందయ్యా అని చెప్పి అడిగే ప్రశ్న హక్కు నాకుంది. కానీ ఇంతసేపు జరిగిన డిబేట్ లో ఎక్కడ కూడా నేను అడిగిన ప్రశ్నకు ఒక్కదానికి సమాధానం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని తిట్టడానికే, వాళ్ళ అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే, వీళ్ళు చర్చకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టడానికే. ఓకే ఓకే. ప్రజలన్నీ గమనించండి. ఎప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు సార్? మేము వెరీ క్లియర్ గా చెప్తున్నాం సార్. 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, 3 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు, 3 ఏళ్ల తర్వాత లోకేష్ బయటకు వచ్చింది. సో ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది అంతేనా? మేము వచ్చింది, మేము జనవరి నుంచే ప్రజల్లో ఉంటాం. ఇప్పటికే ప్రజా సమస్యల పట్ల ఎక్కడ ఆడబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని స్పందించారు, నిలబడ్డారు. ఆర్థికంగా అండగా నిలబడ్డాం. ఓకే న్యూ ఇయర్ ముహూర్తం పెట్టుకున్నారు. చూద్దాం మరి అక్కడి నుంచి మరింత రక్తి కడుతుంటే రాజకీయాలు. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ శాంతి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ విజయ్ కిరణ్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.